మంత్ ఢిల్లీకి టార్గెట్ కంప్లీట్ అవుతుందా? తనకి ఇక్కడ స్టేట్లో ఓ పక్కన పార్లమెంట్ ఎన్నికలు, నెక్స్ట్ ఈ ట్యాపింగ్ వివాదం. కానీ అంటే ఎవరైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలని బలంగా వాటిని ఛేదించి వారిపైన సరైనటువంటి చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వాటిని అడ్డుకునేందుకు, ఆ విధంగా దర్యాప్తు జరగకుండా ఆపేందుకు, పరోక్షంగా బీఆర్ఎస్కి సహకరించేందుకు, కాంగ్రెస్ని ముందుకు వెళ్లకుండా ఆపేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయము, ఒక చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. వారిని విషయంలో అధిష్టానానికి చెప్పకుండా ఏ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధిష్టానం దగ్గరికి, అంటే అసలు ఏం జరుగుతుంది, వాటిని ఎలా ముందుకు వెళ్ళమంటారు, మీరు ఏ నిర్ణయం అయితే చెప్తారో ఆ నిర్ణయం ప్రకారంగానే ముందుకు వెళతానని చెప్పేటువంటి క్రమంలో ఆయన ముందుకు వెళుతున్నారు అనేది, వెళ్ళటానికి ఢిల్లీ వెళుతున్నారు అనేటువంటిది ఒక అందుతున్న సమాచారం. ఏదైనా కానీ తనైతే ఎవరైతే తప్పిదాలు చేశారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నష్టాన్ని చేశారో వాళ్ళ విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేటువంటి ప్రసక్తే లేదు అని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయితే క్లియర్గా తెగేసి చెప్పేశారంట. అలా చేస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికిద్ది, తప్పు చేసినటువంటి వాళ్ళని ఉపేక్షిస్తే కాంగ్రెస్ పార్టీకి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు అని చెప్పని కూడా చెప్పారట. అయినా వినాలి కదా, వినరు కదా. సరే, దాని మీద ఢిల్లీ వెళ్తున్నారని టాకు. ఏంటి అజిత్ గారు? వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇష్యూస్కి సంబంధించి, ముఖ్యంగా ఇటు ఎలక్షన్స్, ఎంపీ క్యాండిడేట్లే కాదు వంశీ గారు, ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి కాళేశ్వరానికి సంబంధించి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, దానికి సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ వివాదం ఎర్రబెల్లి ఇష్యూస్కి సంబంధించి, ఇలా అన్ని అంశాలకు సంబంధించి, దాంతోపాటు కవిత లిక్కర్ స్కామ్లో కూడా పార్టీ స్టాండ్ డైలమాలో ఉంది. ఢిల్లీలో ఏమో అటు కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేస్తోంది, ఇక్కడికి వచ్చేసరికి కవిత అరెస్ట్ కరెక్టే అనేది రేవంత్ రెడ్డి అంటున్నారు అనేది ఒక డైలమా. ఈ మొత్తం మీద కూడా అధిష్టానం దగ్గర చర్చలు జరగనున్నాయి వంశీ గారు. అంటే ఇప్పటిదాకా ఈ 100 రోజుల పాలన తర్వాత ఇక నెక్స్ట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది చర్చలు జరగనున్నాయి. దానికి రేవంత్ రెడ్డి గారితో పాటు బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఒక సంఘర్షణ అయితే ఉంది వంశీ గారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు దాదాపు మనం కూడా చూసాం, పీసీసీ అధ్యక్షులుగా కానీ, అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ ఆయన ఎంత పోరాటం చేశారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా. అంటే వ్యక్తిగతంగా, ముఖ్యంగా వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసినప్పుడు రకరకాలుగా అవన్నీ కూడా, అంటే ఆయన ఎదుర్కొన్న అవమానాలు కానీ, లేదా జైలు పాలవడాలు కానీ, వీటన్నిటికీ సంబంధించి ఆయన ముఖ్యమంత్రి అవగానే కొన్ని లెక్కలు సెటిల్ చేసుకోవాలి అనేది ఆయనకు ఉంటుంది వంశీ గారు. దానికి అనుగుణంగానే జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఆ రెండిటికి సంబంధించి కొంత కాంగ్రెస్ పార్టీలోనే ఒక డైలమా అనేది ఉంది. ముందు మనం కదా మన సంగతి చూసుకోవాలి, లేదా పాలన చూసుకోవాలి, కానీ ఇలా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంటూ లేదా అటువైపే వెళ్తే ఎలా అనేది ఒకవైపు, అదేవిధంగా ఇటు అంటే బీఆర్ఎస్ తోటి కొంత సాఫ్ట్ కార్నర్ ఉండే నాయకత్వం, కాంగ్రెస్లో ఉన్న నాయకత్వం ఒకవైపు, వీళ్ళందరూ ఉన్నప్పుడు అసలు ఏంటి, ఎలా వెళ్ళాలి అనేది ఇక అధిష్టానం దగ్గర పంచాయతీ నడవబోతోంది వంశీ గారు. అంటే ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారికి పార్లమెంట్ ఎలక్షన్ పూర్తయ్యే వరకు కూడా గో హెడ్ అనే అధిష్టానం చెప్పింది. ఆయన ఎలా వెళ్ళదలుచుకున్నారో దూకుడుగా అలానే వెళ్ళాలి, దాంతోపాటు ఖచ్చితంగా 12 సీట్లు తీసుకెళ్ళి అధిష్టానానికి చూపించాలనేది రేవంత్ రెడ్డి టార్గెట్ వంశీ గారు. కానీ ఇక్కడ ఒక చిన్న దుర్మార్గమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది లీడర్సు, చాలా పెద్ద లీడర్సు లేదా మంత్రుల స్థాయిలో ఉన్న లీడర్సు, మన పార్టీకి 12 రాకుండా ఉంటే బాగుంటుందేమో అనేది కూడా ఆలోచిస్తున్నారంట వంశీ గారు. ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి గారి స్పీడ్ని మనం అడ్డుకోలేము అనేది కొంత ఉంది. కానీ దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి మొత్తం అంటే ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి. దానికి సంబంధించే వ్యూహాలన్నీ కూడా వాళ్ళు రెడీ చేసుకొని రేపు అధిష్టానం దగ్గర పంచాయతీ జరగబోతోంది వంశీ గారు. అదేవిధంగా ముఖ్యంగా పక్క పార్టీలోంచి వచ్చిన లీడర్స్కి వెంటనే సీట్లు ఇవ్వడం, ఇప్పుడు చేవెళ్ళ రంజిత్ రెడ్డి, అదేవిధంగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చేరారు. ఇలా వరుసగా ఈ చేరికలకు సంబంధించి వాళ్ళకి వెంటనే సీట్లు ఇవ్వడం ద్వారా పార్టీకి నష్టమా లాభమా అనేది ఒకటి.
అదేవిధంగా గేట్లు ఓపెన్ చేయడం అనేది పార్టీ ప్రతిష్టకి నష్టమా, లేదా పార్టీ ప్రభుత్వం నిలబడాలంటే గేట్లు బార్లా తీయాల్సిందేనా? వీటికి సంబంధించి ఇలా అనేక అంశాలు ఢిల్లీలో ఇప్పుడు రేపు ఏం జరగబోతోంది అనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది వంశీ గారు. రైట్ అజిత్ గారు, చూద్దాం. అంటే ఆయన అనుకున్నదైతే ముందుకు సాధిస్తాడు. అది ఎవరు అడ్డం వచ్చినా, ఎవరు అటు ఇటు అయినా కానీ తను అనుకున్న లక్ష్యాలని ఛేదించుకొని ముందుకెళ్ళటంలో అది రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం. అది ఆయనకున్నటువంటి అదొక గొప్ప లక్షణం. అంటే తను అనుకున్న లక్ష్యం అది గమ్యం, అది మంచిదని తెలిస్తే దాని మీద యుద్ధం చేసి ముందుకెళ్ళేటువంటి తత్వం. కాబట్టి చూడాలి మరి. రైట్ రాజు గారు.